తాము అడక్కముందే సీఎం రేవంత్ రెడ్డి నల్గొండకు వచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మూసి విష కాలుష్యం ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల అనారోగ్య బారిన పడడానికి కారణమవుతుందన్నారు. సీఎం మూసి ప్రక్షాళన చేస్తామనడంతో మూసి పరివాహక ప్రాంత ప్రజలకు బతుకు మీద ఆశ పుట్టిందన్నారు. మోదీ సబర్మతి నది ప్రక్షాళన చేసుకుంటున్నాడన్న మంత్రి మేమిక్కడ చేస్తే తప్ప అని ప్రశ్నించారు. అడగకముందే వరవిచ్చినట్టు నల్గొండ జిల్లా ప్రజలు ఇప్పటికే ఫ్లోరైడ్తో బాధపడుతూ ఈ మూసి రసాయనాలతోని హైదరాబాద్ ఉన్న ఇండస్ట్రియల్తోని లక్షలాది మంది రోగాల పాలై సంపాదన మొత్తం డాక్టర్లకే పెట్టే పరిస్థితికి వెళ్ళి కాపాడడానికి పూనుకున్నందుకు అది కూడా పుట్టినరోజు సందర్భంగా ఈ త్రివేణి సంఘం లాంటికి వస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. మా జిల్లా ప్రజలందరూ కూడా ఒక ఆశ వచ్చింది జీవితం మీద, మేము బతుకుతాం, మాకు మంచిది వస్తుంది, ఒక మంచి నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకున్నారని బాగా హర్షిస్తున్నాం. రేపు లక్షలాది మంది స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళతో ఆ ఇంటరాక్షన్ అవుతారు. ఇది పొలిటికల్ మీటింగ్ కాదు, ప్రజలందరూ కూడా కోరుతున్న పార్టీలకు అతీతంగా మీరు ఇంత మంచి కార్యక్రమం మోడీ గారు అక్కడ చేసుకున్నాడు, అహ్మదాబాద్ సబర్మతి నమామి గంగాల, మరి దీన్ని ఎందుకు మాట్లాడతారు బీజేపీ వాళ్ళు? అందుకని బీజేపీ టీఆర్ఎస్ మీరు 7 లక్షల కోట్లకి సపోర్ట్ చేయలే. ఇంత మంచి కార్యక్రమాన్ని హర్షించకపోతే ప్రజలు కూడా సరైన సమయంలో మీకు బుద్ధి